బిల్ పాస్ అవుతుంది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం. ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి, మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుంది. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండేది? ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుండ్రు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్తి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయన తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ అంటే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. అంత ఆత్మస్థుతి పరనిందే తప్ప ఏమున్నది? 2 ఏళ్లలో తిట్టిందే తప్ప కట్టింది ఒకటి ఉన్నదా? మాట్లాడితే తిట్టుడే. ఆడ పోయి మొన్న కూడా తిట్టిండు నాగార్జున సాగర్ దగ్గర, నల్గొండల దేవరకొండల. తిట్టుడే తప్ప నువ్వు కట్టింది ఏమున్నది? కూలగొట్టుడు తప్ప, ఎస్ఎల్బిసి కూలగొట్టుడు తప్ప నువ్వు కట్టింది ఏమున్నది? మొదటి ఏడాది పాలనతో రేవంత్ 2వ ఏడాది పాలన చూస్తే పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టయింది. మొదటి ఏడాది పేనం మీద పడ్డది, 2వ ఏడాదికి అయితే పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఇక 3వ ఏడాదికి ఏమవుతుందో నాకు తెలియదు. ఇక చూడాలి. ఇక అదేందో పెట్టిండు అది గ్లోబల్ సమిట్ కాదు, అది గోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? ఆ 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని